పరిశుద్ధ గ్రంథంలో మనకు ఒక వ్యక్తి కనిపిస్తారు. ఆ వ్యక్తి పేరు యెఫ్తా. స్వయాన తోబుట్టిన సహోదరులే యెఫ్తాని నెట్టివేశారు. తోబుట్టిన వారే యెఫ్తాని తృణీకరించారు. కానీ తోబుట్టిన వారు తృణీకరించిన దేవుడు మాత్రం యెఫ్తాని తృణీకరించలేదు. యెఫ్తా ఎక్కడైతే తృణీకరించబడ్డాడో దేవుడు అక్కడే యెఫ్తాని అధికారిగా నిలబెట్టాడు. అక్కడ దేవుడు యెఫ్తాని కనపరిచాడు. ఎంతగా కనపరిచాడంటే తృణీకరించబడిన వారి ఎదుటే విజయాన్ని అనుగ్రహించి వారిని పరిపాలించే న్యాయాధిపతిగా నిలబెట్టాడు. మన దేవుడు నిలబెట్టాడు అంటే డెఫినెట్గా ఆ యొక్క ఘనత నానాటికి కూడా ప్రశంసనీయంగానే ఉంటుంది. మన దేవుడు మనల్ని నిలబెట్టే దేవుడైనా, మనల్ని గణపరిచే దేవుడైనా. మనుషులు మిమ్మల్ని తృణీకరించవచ్చు, కానీ దేవుడు ఏమాత్రం తృణీకరించడు. కనుక తృణీకరించే మనుషుల వైపు చూడక మిమ్మల్ని గణపరిచే యేసయ్య వైపు చూడండి. యెఫ్తాను గణపరిచి నిలబెట్టిన దేవుడు మిమ్మల్ని తృణీకరించిన వారు అయితే మిమ్మల్ని కూడా నిలబెట్టగలిగిన సామర్థ్యుడు, గణపరచగలిగిన సామర్థ్యుడు. హల్లెలూయా.